హాయ్ గైస్, ఈ రోజు ఏలూరులో ఎంత హైపెక్ ఇచ్చిన నేషనల్ మార్ట్ కి అయితే వచ్చేసాం. లోన్ కెళ్ళి చూడగానే నేనైతే దడుచుకున్నాను అనమాట. అంతమంది జనం ఉన్నారు. ఏదో జాతరకు వచ్చినట్టు వచ్చారు ఈ నేషనల్ మార్ట్ కి. చూడండి ఎంతమంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిల్ కౌంటర్ చూసుకున్నట్లయితే బిల్ కొట్టించుకుంటాకి వెళ్తే గంట నుంచి గంటన్నర పెట్టే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఈ లోపు మనం మాల్ మొత్తం ఒకసారి చుట్టూ వచ్చేద్దాం. ఏమున్నాయి బాబాయ్, వీడైతే గట్టిగానే దింపాడు బాబాయ్. స్టాక్ బిస్కెట్స్ అన్ని 1+1 ఆఫర్స్ ఇచ్చేస్తున్నాడు. భయ ఈ నేషనల్ మార్ట్ అయితే అన్ని ఐటమ్స్ దింపేశాడు. వాటిన డ్రింక్స్ కూడా అన్ని, ఏ ఐటమ్ దొరకనదంటూ ఉండదు, అన్ని ఐటమ్స్ దింపేశాడు. ప్రొడక్ట్స్ మీద ఆఫర్స్ కూడా అలాగే ఇస్తున్నాడు అనమాట. బాగానే ఇస్తున్నాడు ఆఫర్స్. అంతేకాదు భయ నేషనల్ మార్ట్ క్లాత్స్ కూడా అమ్మేస్తున్నాడు. స్టార్టింగ్ ఫ్రమ్ 99 నుంచే స్టార్ట్ అవుతున్నాయి. షర్ట్స్ వచ్చేసరికి 199, హుడ్డీస్ వచ్చేసరికి 499. ఇలా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి దగ్గర క్లాత్స్ కూడా. అన్ని షాపింగ్ చేసే టైంలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అనమాట. ఇన్సిడెంట్ వచ్చేసరికి ఏంటంటే ఒక పాప అయితే మిస్ అయిపోయింది అనమాట. పేరెంట్స్ వాళ్ళ షాపింగ్ లో బిజీగా ఉండి పిల్లల్ని అయితే వదిలేశారన్నమాట. మరి బిల్ కౌంటర్ లో 2-3 టైమ్స్ నుంచి అనౌన్స్ చేస్తానే ఉన్నారు. అసలుకే మన ఏలూరుకి డిమార్టే ఎక్కువ అనుకుంటే మధ్యలో ఈ నేషనల్ మార్ట్ అయితే వచ్చింది. పాపం ఏలూరులో ఉన్న చిన్న వ్యాపారస్తుల పని అయిపోయినట్టే. ఇంకా నాకు ఈ మాల్ చూస్తున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్పెన్సర్స్ అయితే గుర్తొచ్చింది అనమాట. సేమ్ స్పెన్సర్స్ లాగే ఉంది మాల్. బాబాయ్ నాకైతే లిటరల్లీ చేపల మార్కెట్ లో ఉన్నట్టు అనిపించింది భయ్య. అక్కడ ఉన్నాయని ఆఫర్స్ జనాలు అరుచుకుంటున్నారు ఇక్కడ ఈ మాల్ లో. సో బిల్ కౌంటర్ లోకి వెళ్ళి చూస్తే ఇంకా బిల్ కౌంటర్ క్లియర్ అవ్వలేదన్నమాట. ఇంక షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ పోయింది. ఇంక బయటకు వచ్చేసా. మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. నేను లిటరల్లీ మరి 10:30కి వస్తేనే ఎంత క్రౌడ్ ఉందంటే బేపత్సంగమైన క్రౌడ్ అయితే ఉంది నేషనల్ మార్ట్ లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. బై బాయ్.